ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్, పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్ పేరుతో జరుగుతున్న నిర్మాణాలన్నీ చట్టవిరుద్ధమని, ఇవి రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయని సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పనులకు సంబంధించిన అనుమతులను వెంటనే నిలిపివేసేలా ఏపీతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఆదేశించాలని తెలంగాణ అభ్యర్థించింది. ఎలాంటి చట్టబద్దమైన అనుమతులు లేకుండానే ఏపీ ప్రభుత్వం ఏకంగా 200 టీఎంసీల గోదావరి నీటిని పోలవరం ప్రాజెక్టు ద్వారా మళ్లించడానికి సొరంగాలు, కాలువలు తవ్వుతోందని ఆ పిటిషన్లో పేర్కొంది. గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ అవార్డును అనుసరించి పోలవరం ప్రాజెక్టు ద్వారా కేవలం 80 టీఎంసీల నీటిని మాత్రమే కృష్ణా బేసిన్లో వినియోగించుకోవడానికి అనుమతించారని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్లో వివరించింది. తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్పై సీజేఐ బెంచ్లో విచారణ జరగనుండగా సుప్రీంకోర్టు ఏం చెబుతుందా అనేటువంటి ఆసక్తి పెరుగుతోంది. మరొకవైపు పోలవరం నల్లమల సాగర్ అనుసంధానంపై తెలంగాణ ప్రభుత్వం రాజకీయ ఉద్దేశంతోనే కేసు వేసిందని ఏపీ ప్రభుత్వ కేవియట్ దాఖలు చేసింది. తెలంగాణ పిటిషన్ను కొట్టివేయాలని ఏపీ ప్రభుత్వం కోరే అవకాశం ఉంది.